దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేరవచ్చిన మీకందరికీ రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చదివి మనం ధ్యానం చేసుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 లేదా 17 వరకు కూడా చదువుదాం. 17 వరకు చదివి ధ్యానం చేసుకుందాం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచు ఉండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచు ఉండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయంక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అందంతటను చుట్టుపట్ల ప్రదేశములంతటను వ్యాపించెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించులాగున తల వంచితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. దేవా, మీరు ఈ లోకములో ఉన్నప్పుడు మీరెన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. వాటిని మేము ప్రతిదినము కూడా చదువుతూ ధ్యానించుచు ప్రకటిస్తూ ఉన్నాం. అట్టి కృపా ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగం దీవించండి, మీరే విరిచి వడ్డించండి. మేము తిని తృప్తి పొంది నిరాకడ కోసమై సిద్ధపడులాగున మీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ వచ్చిన భాగాల్లో మనకు ఇద్దరి గురించి రాయబడింది. వారిద్దరు ఎవరంటే విధవరాలు, తన కుమారుడు. విధవరాలి కుమారుణ్ణి బ్రతికించినటువంటి సంగతి ఈ వచ్చిన భాగాల్లో మనకు కనిపిస్తూ ఉంది. మరి మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచు ఉండిరి అని వ్రాయబడింది. నాయీను అనే గ్రామం, ఒక ఊరు కనిపిస్తుంది. బహుశా ఇది యేసు క్రీస్తు పెరిగినటువంటి నజరేతుకు దక్షిణ దేశంలో లేదా దక్షిణ దిశలో 6 మైళ్ళ దూరంలో ఉంది అన్నారు. 6 మైళ్ళ దూరంలో నాయీను ఒక గ్రామం ఉంది అని చెప్తారు.
విధవరాలైన ఒకని తల్లికి ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు. విధవరాలు అనగా అర్థం ఏంటంటే భర్త లేనిది అని అర్థం. అవునా? భర్త లేని వాళ్ళను ఏమంటారు? విధవరాలు అని అంటారు. ఆ విధవరాలకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏమైనాడు? మరణించినాడు, చనిపోయినాడు. మరణించడం వల్ల మరి ఆర్థికంగా ఆమెకు సహాయపడే మార్గం ఏది కూడా లేకుండా పోయింది. ఇక ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదుకుంటారు? ఎవరు ప్రేమ చూపిస్తారు? ఎవరు పలకరిస్తారు? ఎవరు సహాయం చేస్తారు? ఆమెకు ఉన్న కుమారుడు చనిపోగా ఆమె ఎంత విలిపించింటుందో, ఎంత ఏడ్చింటుందో మనము సహజంగా గమనించగలుగుతాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ మార్గమున వచ్చాడు. అన్నీ ఎరిగినవాడు, అని తెలిసినవాడు కాబట్టి ఆయన వచ్చి ఆమెకు సహాయపడేటువంటి కార్యక్రమాన్ని చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మృతుడైనటువంటి విధవరాలి కుమారుని సమాధి కార్యక్రమమునకు యేసు ప్రభు గుడిక ఆయన హాజరయ్యినాడు అని చెప్పుకోవాలి. అవునా? ఆ కుమారుని యొక్క సమాధి కార్యక్రమానికి హాజరయ్యాడు అని చెప్పుకోవాలి. ఇది దేవుని ప్రణాళికనే కానీ ఇది మనుషుల యొక్క ప్రణాళిక అంత మాత్రం కాదు. దేవుని ప్రణాళిక వలన యేసు ప్రభు వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ నాయీన్ అనే గ్రామంలోంచి ఈ సమాధి కార్యక్రమం అనగా ఈ శవపేటిక, శవాన్ని వాళ్ళు మోసుకొని వస్తున్నట్టుగా లేఖనం చెబుతూ ఉంది. వినండి ఆ మాట. 2వ వచనంలో 12వ వచనంలో ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచు ఉండెను అనే మాట. చనిపోయిన వ్యక్తి వెలుపలికి మోసుకొని పోబడుచు ఉండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అన్న మాట ఉంది. వినండి, ఇక్కడ ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు అనే మాట ఉంది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు, ఊరి గవిని అన్న మాట ఉంది. ఊరిలో నుంచి చనిపోయిన వారిని ఊరి బయటకు తీసుకుపెడతారు. అవునా? ఊరిలో ఎవరిని విడిచిపెట్టరు. ఊరి బయటనే సమాధులు ఉండేది. సమాధులతో ఎక్కడ ఉంటుంది? ఊరి బయట ఉంటుంది, ఊరిలో ఉండదు. కాబట్టి ఆ వ్యక్తిని మోసుకొని పోతుండగా ప్రభు వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు అంట. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారంట. ఆమెతో కూడా ఉన్నారు అని రాయబడింది. 13వ వచనంలో ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి అనే మాట వ్రాయబడింది. ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడ్డాడు. తర్వాత అన్నాడు, ఏడవద్దని ఆమెతో చెప్పినాడు. దగ్గరకు వచ్చాడు, పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిది అనే మాట ఉంది. ఇక్కడ ఒకటి ప్రభు ఆమెను చూడడము, రెండవది ఆమె యందు కనికరపడము, మూడవది ఏడవద్దని చెప్పడము, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా పాడె మోయిచున్నవారు నిలిచిరి. ఆయన వచ్చి పాడెను ముట్టుకున్నాడు, వారు నిలబడిరి అన్నమాట ఉంది. ఇక 14వ వచనంలో ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానన్నాడు. ఇంతకు చిన్నోడా పెద్దోడా?
మామూలుగా అయితే కనుక ఇలాగూ చూపిస్తారు. కరుణామయంలో ఇదంటున్నాం పెద్దోడే, కానీ మనకు పెద్దోడే కావచ్చు కానీ దేవునికి అంతే, అవునా? మనకు పెద్దోడే కావచ్చు కానీ దేవునికి చిన్నోడే. అందుకోసమే చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను అని రాయబడింది. ఇవి ఇందులో ఉన్నటువంటి విషయాలు. అయితే నేను మరికొన్ని విషయాలు మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఏమిటి ఆ విషయాలంటే, ప్రభు ఆమె ఎందుకు కనికరపడ్డాడు, ఏడవద్దని ఆమెతో చెప్పినాడు. ఈ విధవరాలిపై యేసు చూపిన కరుణ దేవునికి విధవరాలి ఎడల ఈ లోకములో ఒంటరిగా ఉండేవారి ఎడల ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమ ఇక్కడ వ్యక్తపరుస్తున్నది అని చెప్పుకోవాలి. వ్యక్తపరుస్తూ ఉన్నది. ఇలాంటి స్త్రీల పట్ల దేవునికి ఉన్నటువంటి సానుభూతి గురించి లేఖనాల్లో 7 విధాలుగా రాయబడింది. 7 విధాలుగా రాయబడింది. ఆ 7 విధాలు ఏమిటో మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి విధవరాన్ల పట్ల దేవునికున్న సానుభూతి గురించి లేఖనాలు 7 విధాలుగా 7 విషయాలు మనకు నేర్పిస్తుంది. 7 విషయాలు మనకు నేర్పిస్తుంది. ఒకటవది మనకి ఏం నేర్పుతుందంటే దేవుని వాక్యం చెబుతుంది, ఇలాగ రాయండి, తండ్రి లేని వారికి దేవుడే తండ్రి. తండ్రి లేని వారికి దేవుడే తండ్రి. లోకములో ఒక సామెత మనము వింటూ ఉంటాం అప్పుడప్పుడు. దిక్కులేని వారికి ఎవరు దిక్కు? ఎవరు దిక్కులేని వాళ్ళు? తల్లిదండ్రులు లేని పిల్లలు దిక్కులేని వాళ్ళు. దిక్కులేని వారు ఎక్కడుంటారు? దిక్కులేని వాళ్ళు ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటారు. ఇల్లు లేకపోయింది అనుకో, ఎక్కడుంటారు వాళ్ళు? అనాథ ఆశ్రయంలో. అంతే కదా. దిక్కులేని వారికి ప్రభుత్వము వాడు ఏర్పాటు చేసింది ఏమిటి? అనాథ ఆశ్రయం. అనాథ ఆశ్రయాల్లో అనాథలే ఉంటారు, ఉన్నోళ్ళు ఉండరు. అవునా? గుడ్డలకు ఒక ఆశ్రయము, చెవిటి మూగ వాళ్ళకు ఒక ఆశ్రయము, బాగా మాట్లాడుతులకు మరొక ఆశ్రయము, వృద్ధులకు మరొక ఆశ్రయము. ఈ విధంగా ఆశ్రయపురాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. నందాలకు వెళ్తే కనుక పెద్ద చర్చి కాడ ఇట్లా కొంత ముందుకు వస్తే అక్కడ గుడ్డెల్లో ఆశ్రయం ఉంటుంది. అక్కడ అందరు గుడ్డెల్లో ఉంటారు. వైఎస్ఆర్ నగర్కి వస్తే కనుక వైఎస్ఆర్ నగర్లో అనాథ పిల్లలు ఉంటారు, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారన్నమాట. మరి మూగి చెవిటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు మరి ఐలూరు మిట్ట దాటిన తర్వాత అక్కడ వాళ్ళకు ఒక ఆశ్రయం ఉంది, అక్కడ వాళ్ళు ఉంటారు. వృద్ధాశ్రయం అంటే నంద్యాల దాటినాక మరి పాణ్యం వెళ్తుంటే అక్కడ వృద్ధాశ్రయము మనకు నంద్యాలలో కనిపిస్తుంది. ఇలాంటి వారికి ఎవరు దేవుడు అంటే ఆయనే. తండ్రి లేని వారికి దేవుడే తండ్రి. ఒక వాక్యం చూడండి, 68వ కీర్తన 5వ వచనం చదువుతారా? 68వ కీర్తన 5వ వచనంలో, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు నై ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతోంది. అర్థమైంది కదా. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే 68వ కీర్తన 5వ వచనం మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాట, తండ్రి లేని
వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడట. ఎవరైనా? దేవుడు కదా. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. తన పరిశుద్ధాలయంలో దేవుడు ఉన్నాడు. అక్కడ ఉండి తండ్రి లేని వారికి తండ్రి, ఆయనే విధవరాండ్ర పక్షాన ఆయన న్యాయకర్తగా ఉన్నాడు అనే మాట ఉంది. ఒకటవదిగా అర్థం ఏంటంటే తండ్రి లేని వారికి దేవుడే తండ్రి. ఈ లోకంలో ఎవరి తండ్రి వాళ్ళకు ఉంటాడు. అవునా? మా నాయన మీరు నాయన అని, ఒకవేళ పెదనాయ అయితే పెదనాన్ని పిలుస్తారు, చిన్న అయితే చిన్నని పిలుస్తారు, కానీ మా నాయనమని పిలుస్తారా? మనం ఏమన్నా పిలిచాం కదా అట్లా. కాబట్టి అయితే ఈ లోకపరంగా అయితే మనకు తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కతే. పరలోక పరంగా అయితే కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి దేవుడే తండ్రి. ఆయనే తండ్రి, మనకందరికీ తండ్రి ఆయనే. అందుకే మనం తండ్రి నాయన అని మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను ఆయననే తండ్రి అంట, మీరు కూడా ఆయననే తండ్రి అంటాం. అందరికీ తండ్రి దేవుడే అనే సంగతి గుర్తుంచుకోవాలి. తదుపరి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి సంరక్షణ భద్రత కింద వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆయన సంరక్షణ కింద, ఆయన రెక్కల కింద, ఆయన భద్రత కింద మనమందరం కూడా ఉన్నాము అని గుర్తుంచుకోవాలి. ఎవరెవరు ఉన్నారంట? ఇందులో మనమున్నాం, ఇందులో తండ్రి లేని వారు ఉన్నారు, ఇందులో భర్త లేని వారు కూడా ఆయన రెక్కల కింద ఉన్నారు అనే సంగతి దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనము మరొక వచనానికి జ్ఞాపకం చేసుకుందాం. మనం చూడండి, నిర్గమాకాండంలో ఏం రాయబడిందో. నిర్గమాకాండం 22వ అధ్యాయం రాయాలి, తీయాలి, చదవాలి, వినాలి. నిర్గమాకాండం 22, 23 వచనాలు. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును అనే మాట ఉంది. ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు మరి విధవరాన్లను, తల్లిదండ్రులని పిల్లలను మనము బాధ పెట్టొచ్చా, బాధ పెట్టకూడదా? తండ్రి లేని వారిని, తండ్రి లేని పిల్లలను, పిల్లలు లేని భర్త లేని విధవరాలని మనం బాధ పెట్టొచ్చా అంటే వాక్యం చెబుతుంది, విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు అన్నమాట ఉంది. బాధ పెట్టకూడదు. నీకెవరు దిక్కు అని కొంతమంది అంటుంటారు కదా. నీకు భర్త లేడు, నీకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఇక నీకెవడు దిక్కు, నీకు ఎవడొచ్చాడు పక్షాన అని బాధ పెట్టేవారు లేరా అంటే చాలామంది ఉన్నారు భూమి మీద. వాళ్ళను మనం ఏమనాలనో మనకి అర్థం కాదు. అవునా? దేవుని వాక్యం చెబుతుంది అలాంటి వారిని మనం బాధ పెట్టకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదంట? విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అని ఉంది. 23వ వచనంలో వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొందిన ఎడల, బాధ నొంది నాకు మొరపెడితే కనుక నేను నిశ్చయంగా వారి మొర వింటాను, మీ తాట తీస్తాను అన్నాడు. అంతేం లేదు. అర్థమైందా? వారిని బాధ పెట్టినా, వారిని ఇబ్బంది పెట్టినా నేనున్నాను వాళ్ళ పక్షాన. అర్థమైందా? నేనున్న వాళ్ళ పక్షాన. కాబట్టి వాళ్ళు నాకు మొరపెట్టినప్పుడు నేను వచ్చి మీ సంగతి చూస్తా అన్నట్టుగా అర్థం. అంతే, అంతకు మించి ఏమీ లేదు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇంకేం చూడండి. వాక్యం చెప్తాం, మనం గుర్తు చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయము 18వ వచనము. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అవునా? మనము గ్రహించేవారిగా ఉండాలి. దేవుడంట తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయము తీరుస్తాడు. అర్థమైందా? తల్లిదండ్రులు లేని వారికి,
విధవరాన్లకు దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆ తర్వాత ఏం రాయబడిందంటే, పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు అని ఉంది. అన్న వస్త్రాన్ని, అన్నము వస్త్రాలు ఇచ్చేవాడు దేవుడే అనుగ్రహిస్తాడు. ఇలాంటి వారికి దేవుడే ఇస్తాడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించాల్సిన అవసరము లేదు. దేవుడు కాకుల ద్వారా పోషించినాడు, మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఎవరిని పోషిస్తాడు? తండ్రి లేని వారిని, విధవరాన్లను, పరదేశులను, వారిని ఆయనే అన్న వస్త్రములు ఇచ్చి పోషించువాడు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అనాథాశ్రయంలో వారు పోషించబడుతూ ఉన్నారు. వారికి బట్టలు ఫ్రీగానే వస్తున్నాయి, భోజనాలు ఫ్రీగానే వస్తున్నాయి కదా, వసతి ఫ్రీగానే ఉంది. అంటే వారిని పోషించేవారు బాధ్యత తీసుకుంటున్నారు. తర్వాత ఎవరైనా ఫంక్షన్లు చేసుకుంటే ఒకవేళ లేని వారికి కూడా సహాయం చేస్తున్నారు, ఇలాంటి వారికి కూడా. కాబట్టి దేవుడు వారికి సహాయం చేస్తాడని సంగతి లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. ఇంకా మరొక వచనం చదువుదాం. 146వ కీర్తన, 146వ కీర్తన వచనం 9 చదువుకుందాం. చూడండి, 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు కదా, ఆదరించువాడు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు ఆదరించేటువంటి ఆదరణ కర్తగా ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు ఆదరిస్తాడని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం 15:25లో కూడా దేవుని వాక్యం ఎలాగో చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 15:25లో గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును అనే మాట రాయబడింది. వినండి, గర్విష్ఠుల ఇల్లు ఏం చేస్తాడంట దేవుడు? పెరికి వేస్తాడంతేమి లేదు. గర్విష్ఠిగా జీవిస్తే ఈ లోకంలో నీ ఇల్లు దేవుడే పెరికేస్తాడు, ఎవరు పెరికేరు. ఇంకా తర్వాత రాయబడింది, విధవరాలి పొలిమేర ఆయన స్థాపించేటువంటి వాడుగా ఉంది. ఒకటవదిగా ఈ విధంగా రాశారు కదా, తండ్రి లేని వారికి దేవుడే తండ్రి అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇలాగ రాయండి. రెండవదిగా, తన ప్రజలిచ్చే దశమ భాగాల ద్వారా, తన ప్రజలిచ్చే దశమ భాగాల ద్వారా, వారి సమృద్ధి ద్వారా దేవుడు వారిని పోషిస్తాడు. విధవరాన్లను, తల్లిదండ్రులు లేని పిల్లలను ఎలాగూ పోషిస్తాడైనా అంటే ఇలాగూ రాయబడింది, తన ప్రజలిచ్చే దశమ భాగాల ద్వారా, వారి సమృద్ధి ద్వారా దేవుడు వారిని పోషిస్తాడంట, వారిని పోషిస్తాడు. చూద్దాం దేవుని వాక్యం చెబుతున్న మాట. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28-29 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28-29 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకు ఒక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు అని రాయబడింది. వింటున్నారు కదా, దేవుని వాక్యం ఎలా చెబుతుంది? తండ్రి లేని వారు, పరదేశులు, విధవరాన్లు, లేవీలు. లేవీలు ఎవరు? దేవుని సేవకులు. దేవుని సేవకులను పోషించాల్సింది ఎవరు? విధవరాలను పోషించాల్సింది ఎవరు? తండ్రి లేని వారిని పోషించాల్సింది ఎవరు? పరదేశంలో పోషించాల్సింది ఎవరు అంటే ఉద్యోగాలు చేసేటోళ్ళు, పొలం వేసేటోళ్ళు, పని కలిగిన వాళ్ళంతా కూడా మీ దశమ భాగాల ద్వారా వారు తృప్తి పొందాలి. వారు తృప్తి పొందాలి. పొందుతున్నారా? ప్రశ్న వేసుకుందాం.
పొందుతున్నారా? దశం భాగాలు వస్తున్నాయా దేవుని మందిరానికి? మన మందిరం ద్వారా ఇలాంటి వారు పోషించబడుతున్నారా? ఇలాంటి వారు తృప్తిగా ఉన్నారా? మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు వారిని ఉంచాడంటే అది మిమ్మల్ని పరీక్షించడానికే దేవుడు లేవీలను ఉంచాడు, తండ్రి లేని పిల్లలను ఉంచినాడు, విధవరాలను ఉంచినాడు, పరదేశులను ఉంచాడు. మనం వారిని పోషించాలని వాక్యం చెబుతుంది కదా, ఆ మాట మనం గుర్తు చేసుకోవాలి. లేవీలను విడవకూడదు అని మాట ఉంది 27వ వచనంలో. అమ్మ చదువుతారా? చూడండి. లేవీలను విడవకూడదు, నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. వాళ్ళకు పొలాలు ఉన్నాయా? వారు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా? లేవీయులు. కాబట్టి మీరేం చేయాలంటే వాళ్ళను విడవకూడదు, వాళ్ళను విడిచిపెట్టకూడదు. ఎవరిని విడిచిపెట్టకూడదంట? లేవీలను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైన లేదు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే 3 ఏళ్ళకు ఒక్కసారి, అంటే 3 ఏళ్ళ పంటలోని దశం భాగము తీసుకొచ్చి సంఘానికి అప్పగించాలా అని దేవుని వాక్యం చెబుతుంది. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులు, నీ ఇంటనున్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్లు వచ్చి భోజనము చేసి తృప్తి వాళ్ళు పొందాలని లేఖనం మనకు గుర్తు చేస్తుంది. జ్ఞాపకంలో ఉంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక చాలా వచనాలు ఉన్నాయి, మనం ముందు కొనసాగుదాం. 3వదిగా చూడండి, 3వదిలాగా రాయండి. వారికి సహాయపడి సన్మానించే వారిని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇలాంటి వారికి సహాయపడి సన్మానించే వారిని ఆయన ఏం చేస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇలాగూ చేయకపోతే మనం దీవించబడం, ఇలాగూ చేయకపోతే మనం ఆశీర్వదించబడం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17-19 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17-19 వచనాలు. కీడు చేయుట మానండి, మేలు చేయ నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించండి. హింసించబడు వారిని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి. విధవరాలు పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు. వచ్చిన 19. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఎవరైతే ఈ మాట వింటారో, ఎవరైతే దేవుని మాట వింటారో అలాంటి వారు ఏం చేస్తారంట? భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వినండి, లేఖనాలు చెబుతున్న మాట మనం గమనిస్తున్నాం. కీడు చేయుట మానండి, మేలు చేయ నేర్చుకోవాలా. కీడు చేయకూడదు ఇలాంటి వారికి, అన్యాయం చేయకూడదు ఇలాంటి వారికి. ఒకవేళ మనం అన్యాయం చేసి కీడు చేస్తే కనుక దేవుడు వాళ్ళ పక్షాన ఏం చేస్తాడు? నీ మీద వాదిస్తాడు, నిన్ను వాదిస్తాడు. సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మాట సెలవిచ్చింది యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం అని అంటాడు. కాబట్టి మీరు సమ్మతించిన మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను భుజిస్తారు, అనుభవిస్తారు అని వాక్యం చెబుతోంది. ఇక ఇర్మియా గ్రంథం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకై ఉండినలా ఈ స్థలమును
తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమును మిమ్మల్ని కాపురము ఉంచుదును అనే మాట వ్రాయబడింది. చాలు వినండి. ఈ మాట చెప్పింది ఎవరంటే సైన్యములకు అధిపతియగు యెహోవా చెప్పినాడు. యెహోవా చెప్పినాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఏమని చెప్పాడు? చెట్లను ఈ మాట వినండి బాగా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని అన్నాడా? పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకూడదు, వీరిని బాధించకూడదు. ఇంకేముంది? ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల అనే మాట ఉంది. మీకు కీడు కలగజేయు అన్య దేవతలు. అన్య దేవతలు మన కుటుంబానికి ఏం కలగజేస్తాయి? కీడు కలగజేస్తాయి. ఇంకేముంది? 7వ వచనంలో ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును అన్నాడు. కాపురముంచుదును అన్నాడు. కాబట్టి ఇలాంటి వారికి మనం సహాయం చేస్తే దేవుడు మనకేం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున మరి నాయీను అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుణ్ణి గురించి, మరి ఆ తల్లిని గురించి మీరు చెప్పిన మాటలకై స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నీ కోసం జీవించే కృపదే చేతాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు ఇంటికి వెళ్తున్న దీవించి పంపండి. మీ చేత మీద మరలా కలుసుకొని నీ వాక్యమైన కృపను, ధన్యతను మాకు అనుగ్రహించి దర్శించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోని ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.